గౌతమ్ వల్ల మోసపోయిన రమ్య అని శివన్నారాయణ ఇంటికి దీప తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య వైపు దీప చూసి, ఇప్పుడు చెప్పు రమ్య, నిన్ను మోసం చేసింది ఎవరో, నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా, అది ఎవరి వల్ల వచ్చిందో చెప్పు వీళ్ళందరికీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా భయపడిపోతూ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి గల తండ్రి ఎవరు అంటే, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి గల తండ్రి ఎవరు అంటే అని చెప్పేసి అయితే తడబడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, ఏంటి దీప, ఇదొక నాటకమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, ఆగండి బాబు గారు, నేను మీకు ఎలాగైనా సరే ఆ గౌతమ్ కోసం నిజం చెప్పిస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రమ్య వైపు చూసి, చెప్పు రమ్య, నువ్వు ఏమీ భయపడకు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమీ చెయ్యరు, నువ్వు నీ నిజమేంటో చెప్పు ముందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, చెప్పు రమ్య, నీకే నిజం చెప్పమంటున్నాను అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అంటే అని చెప్పేసి అయితే మళ్ళీ తడబడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి దీప నువ్వు చేస్తుంది, ఇదొక అబద్ధాల నాటకాలని ఆడిస్తున్నావా, ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి మమ్మల్ని వెర్రి వాళ్ళని చేస్తున్నావా అని చెప్పేసి అయితే శివన్నారాయణ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమ్ మాత్రం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, నా దగ్గర నిజం చెప్పి వీళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా దీప అని చెప్పేసి అయితే దీపం